మేడిగడ్డలో డ్రోన్తో వీడియో ఏదో కర్మ సిద్ధాంతం అంటామో లేదో కానీ మీరేది చేసిరో మేము అదే చేస్తాము, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడాలనా లేదా, అదేమో మంచి పదము, పాపం భాగవతంలో ఉన్నటువంటి పోతన రాసినటువంటి అద్భుతమైనటువంటి పదాన్ని ఈ సిల్లి రాజకీయాలకు ఉపయోగించుకోవద్దు. కానీ మీరే ఈ డ్రోన్ ఇదే కేటీఆర్ గారికి సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్ అని చెప్పబడేటువంటి జన్వాడలో ఉండేటువంటి ఫామ్ హౌస్ మీద ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక డ్రోన్ ఎగరవేశారు. అది నిబంధనలకు విరుద్ధము, అది వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని ఆ డ్రోన్ ఎగరేసినందుకు అదే ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో వేసినటువంటి సందర్భము, చరిత్ర, ఉదంతాలను మనం చూసిన. ఇవాళ మేడిగడ్డకు పోయారు మొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళంతా కలిసి పోయి మేడిగడ్డ మంచిగా ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు వాదన చేస్తున్నారు, కావాలంటే చూపిస్తామని ఆ టీఆర్ఎస్ వాళ్ళు డ్రోన్ ఎగరేసారు. ఆ డ్రోన్ ఎగరేసినందుకు ఇప్పుడు మళ్ళా ఆ బీఆర్ఎస్ వాళ్ళ మీదనే కేసులు అయినాయి. అందులో అనుమతి లేకుండా ఆ డ్రోన్తో మేడిగడ్డ బ్యారేజీ గోదావరి ప్రవాహ దృశ్యాలను వీడియో ఫోటోలు తీసిన ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదైంది. ఆయనతో పాటు భూపాలపల్లి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, బాల్క సుమన్పై కూడా కేసు నమోదు చేసినట్లు మహాదేవ్పూర్ పోలీసులు మంగళవారం తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల బృందం మేడిగడ్డలో పర్యటించింది 26 తారీఖు. అనుమతి లేకుండా డ్రోన్తో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై నీటిపారుదల శాఖ అధికారులు ఈ నెల 30న పోలీసులు గత నెల 30న అంటే జూలైలో మరుసటి రోజు సెక్షన్ 223 కింద కేసు నమోదు చేసినట్లు, వారం రోజుల కిందటే కేసు నమోదు చేసిన పోలీసులు గోప్యంగా ఉంచడం చర్చనీయాంశమైంది. విషయం బయటకు పొక్కడంతో కేసు నమోదైనట్లు ధృవీకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ వివరాలు మాత్రం మీడియాకు ఇవ్వలేదు. సేమ్ ఇప్పుడు అదే కేసులో కేటీఆర్ను కూడా టిట్ ఫర్ టాట్, మీరు మమ్మల్ని పెట్టినటువంటి హింసలు, మీరు మమ్మల్ని పెట్టినటువంటి అంశాలను మీకు కూడా రుచి చూపిస్తామని వాళ్ళ కేటీఆర్ ఆ కేసు నమోదైనటువంటి వాళ్ళను కూడా జైలుకు పంపిస్తారా? గతంలో రేవంత్ రెడ్డి గారిని కూడా జన్వాడ ఫామ్ హౌస్ అది ప్రైవేటు ఆస్తి కాబట్టి అది ప్రైవేటు వ్యక్తుల అనుమతి లేకుండా తీశారు. మరి ఇది గవర్నమెంట్ ఆస్తి అయినా సరే ఇది బ్యారేజీ, దేశ విదేశీ కుట్రలు ఉంటాయి ఆ బ్యారేజీకి సంబంధించి. కాబట్టి బ్యారేజీకి వెళ్ళాలన్నా, రావాలన్నా, ఫోటోలు తీయాలన్నా అక్కడ ఉండేటువంటి అధికారుల అనుమతి తీసుకోవాలి. కాబట్టి అనుమతి ఉన్నదా లేదా అనేటువంటి అంశంలో ఇప్పుడు మళ్ళీ వస్తుంది. సేమ్ అట్లా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్టుగా ఇవాళ కేటీఆర్ గారిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారా? ఇది చర్చ. లేదు మేము ఎవరి మీద ఆ టిట్ ఫర్ టాట్ తీసుకునేటువంటిది లేదు, ఎవరిపైన మేము కక్ష తీసుకునేటువంటి దాంట్లో లేమో, మేము అభివృద్ధి దిశగానే వెళ్తామని చెప్తున్నా కూడా ఒక్కసారైనా గతంలో 2-3 సార్లు విశ్లేషణలో చెప్పిన కేటీఆర్ గారిని ఒక్కసారైనా రేవంత్ రెడ్డి గారు జైలుకు పంపించడం ఖాయం. అది ఏ కేసు అనేది నాకు తెలియదు, ఏ కేసు అనేది అంచనా వేసుకోలేము. కానీ కేటీఆర్ని జైలుకు పంపించడం ఖాయం. అది ఏ కేసైనా అయి ఉండొచ్చు. అది మిషన్ భగీరథ డ్రగ్స్ కేసా, లేకపోతే ఇంకా అవినీతి కేసా, లేకపోతే కాకతీయ కేసా, కాళేశ్వరం కేసా, ఈ శాతవాహన కేసా, ఏదో ఒక కేసు అయి ఉంటుంది. ఇవాళ ఆయన మీద కేసులు గతంలో ఎన్ని ఉన్నాయి, అవినీతి కేసులా, ఏదన్నా ఒక కేసు ఉంటుంది. ఆ కేసులో కేటీఆర్ గారిని ఖచ్చితంగా జైలుకు పంపిస్తారు అనేటువంటిది మాత్రం నేను అంచనా వేస్తున్నా. గతంలో 2-3 సార్లు కూడా విశ్లేషణ చేస్తున్నా. ఈ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్పక తప్పని పరిస్థితి. ఖచ్చితంగా 2 సార్లు 3 సార్లు రేవంత్ రెడ్డి గారు జైలు వేరు. ఓటుకు నోటు కేసు, జన్వాడ కేసు, ఇంకొకటి ఏదో కేసు, 3 కేసుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు జైలుకు వేరు. అట్లాంటి కేసుల్లో అదే కేసైనా కాకపోయినా కేసీఆర్ గారిని ఏమన్నారు, హరీష్ రావు గారిని కూడా ఏమన్నారు. కవిత జైలుకి ఆల్రెడీ వెళ్ళింది, వీళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళ తప్పుల వల్లనే వాళ్ళే కవిత జైలుకి వెళ్ళారు, అయిపోయింది. సో ఇప్పుడు కేటీఆర్ని మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి జైల్లో వేస్తారు. ఆ పకడ్బందీ ఇప్పటికిప్పుడే వేయకపోయినా కొద్ది రోజుల తర్వాత ప్రజలంతా ఈ విషయాలు పక్కకు పెట్టుకున్నది. 5 ఏళ్ళ సర్కారు ఉంది కాబట్టి ఓ ఏడాది అయిపోయిన తర్వాతనో ఏడాదిన్నరకో మళ్ళా ఎన్నికల ముందు కూడా వేయరు. మళ్ళీ ఎన్నికల ముందు వేస్తే మళ్ళీ రాజకీయం వస్తుంది, ఎన్నికలకు వాళ్ళు ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటుంది కదా బీఆర్ఎస్, కాబట్టి ఎన్నికల ముందు కూడా తీసుకోరు. ఓ ఏడాదిన్నర అయిన తర్వాత కేటీఆర్ గారిని ఖచ్చితంగా కొద్ది రోజులు జైల్లో వేస్తారు. అయితే ఏవైతే తీయాలి, రేపు అందరు జైలు వేసిన ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటువంటి అంశం వాళ్ళు అనుకోవచ్చులే, కానీ ఖచ్చితంగా జైల్లో వేస్తారు. వాళ్ళ కవిత గారు జైలు వేసినాక ముఖ్యమంత్రి అవుతారా కారా పక్కన పెడితే నెలల తరబడి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్కామ్ విషయంలో. సరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, జైలు వేయించి, మొన్న చంద్రబాబు నాయుడు కూడా జగన్ జైల్లో వేసిండు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ మొన్న హేమంత్ సోరెన్ ముందు జైలు వేయించి మళ్ళీ కాలేదా? ఇవన్నీ పక్కన పెడితే ప్రజల్లో వచ్చేటువంటి ఆ ప్రభుత్వాలు ఆ పార్టీలకు సంబంధించినటువంటి అంశం ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంటుంది. ప్రత్యామ్నాయం దొరికిన వెంటనే ఇవాళ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి యొక్క దిక్కు లేకుండా చేయగలిగారు. అక్కడ ఆ రెండు పార్టీలకే ఓటేయాల్సినటువంటి ఒక గత్యంతరం ఏర్పడింది. ప్రత్యామ్నాయం బలంగా లేనటువంటి సందర్భం కాబట్టి వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళ కుటుంబం కాకపోతే వీళ్ళ కుటుంబం మాత్రమే ఉంటుంది. 1980 తర్వాత మధ్యలో జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి 3 సార్లు ఏమో మారినాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత. కానీ మళ్ళా తర్వాత రాజశేఖర్ రెడ్డి, ఆయన కొడుకు ఎన్టీ రామారావు, ఆయన అల్లుడు తప్ప మొత్తం ఆ 40 ఏళ్ల కాలంలో ఒక 5 ఏళ్ళు తీసేస్తే మిగిలిన కాలం అంతా ఆ 2 కుటుంబాలే పరిపాలించినాయి రాష్ట్రాన్ని. సో ఈ 40 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవకతవకలకు, అనేకమైనటువంటి నష్టాలకు ఆ 2 కుటుంబాలు మాత్రమే బాధ్యత వహించాలి. ఆ 2 కుటుంబాలే. ఇది మా సర్వ హక్కు అనే ఈ ప్రజలంతా మమ్మల్ని అధికారంలో తీసుకురావడమే అందుకే పుట్టిరు అన్నట్టుగా ఆ 2 కుటుంబాలు మాత్రమే పెత్తనం చెలాయిస్తున్నాయి. 1980లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు, ఆయనను కూలదోసి వాళ్ళ అల్లుడు ఇద్దరు మాత్రమే ముఖ్యమంత్రులు అయ్యారు. కనీసం కాంగ్రెస్లో 3-4 అయ్యారు. 80 తర్వాత జరిగినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు అయింది ఏదో కొద్ది కాలం పాటు, అది చిన్న ఇష్యూ. ముఖ్యమంత్రి అయినట్టుగా కూడా ఎవరికి తెలియదు కొద్ది కాలం పాటు. నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ డిఫరెంట్. ఆ తర్వాత 89 నుంచి 94 వరకు 3 ముఖ్యమంత్రులు మారారు. మళ్ళా రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ 2 కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మారారు, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్లో కొంత ఇంకో 2-3 అన్న అయ్యారు. కానీ మెజారిటీ కాలం అటు రాజశేఖర రెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు, వాళ్ళ నాయన 5 ఏళ్ళు, 5.5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 11 ఏళ్ళు వాళ్ళే, ఆయన 14 ఏళ్ళు ఆయన, 40 ఏళ్లలో 25 ఏళ్ళు ఆ 2 కుటుంబాలే ఈ పరిపాలన చేసిన తర్వాత మరి మేము మొత్తం ప్రజలకు దాచిపెట్టమన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇంకా ఎందుకు అడుగు తినేటోళ్ళు ఉన్నారు? ఎందుకు ఇంకా పేదోళ్ళు ఉన్నారు? పేదల పెన్నిది వాళ్ళు, బలహీన వర్గాలకు, దళితులకు పెన్నిధులు కదా. మరి ఆ పెన్నిధుల అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎందుకు వాళ్ళ రాతలు మారలేదు? ఎందుకు వాళ్ళ జాతకాలు మారలేదు? ఎందుకు వాళ్ళ కుటుంబాల నేపథ్యాలు మారలేకపోయినాయి? ఎందుకు వాళ్ళు మాత్రమే వందల వేల లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారనేటువంటి పేరు తెచ్చుకోగలిగారు? ప్రజలకు ఎందుకు రాలేదు? అందుకే ఆలోచించాలి. ప్రజలు ఆలోచించాల్సినటువంటి సమయం మాత్రం ఇదే. అది లేకపోతే కష్టం అనేటువంటిది ఉంది.